నమస్తే అండి, వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి చూసారా డ్రాగన్ మొక్క ఫ్రిడ్జ్లో ఉంది. ఇది మనకి మే నుండి స్టార్ట్ అవుతుంది కదండి అసలైతే క్రాపు. మనకు ఇప్పుడే ఏప్రిల్లోనే స్టార్ట్ అయింది. చూసారా పూత, ఇదిగోండి పూత వచ్చింది. ఇది ఫస్ట్ వచ్చిందండి పువ్వు, దాని తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది చూసారా, అదిగోండి ఇంకా వస్తున్నాయి. ఇలాగా రావడానికి మనం బలమైన ఫుడ్ ఇవ్వాలండి. ఇప్పుడు బాగా మంచి ఎరువులు వేస్తే ఎక్కువ చెట్టు నిండా పువ్వు వచ్చి ఎక్కువ కాయలు వస్తాయి ఉండట, క్రాప్ ఎక్కువ వస్తుంది. చూసారా డ్రాగన్ ఫ్రూట్ మొక్క పువ్వు మొదలైపోయినాయి. అప్పుడే మనకి ఈ చెట్టు బాగా కాస్తుందండి. ఈ మొక్క మాత్రం 3 సంవత్సరాల నుండి ఫ్రిడ్జ్లో వేసాం కదా, 3 సంవత్సరాల నుండి బాగా కాస్తుందండి. ట్రిప్పుకి 20, 15 అలా కాస్తాయండి. ఈ చెట్టు బాగా కాస్తుందండి. ఇప్పుడే మొదలైంది క్రాపు. ఇప్పుడు బలమైన జీవన ఎరువులు వేస్తానండి. అవేంటో వీడియోలో చూద్దాం రండి. అన్నీ కలిపి వేస్తాను. ఇది చూసారా, ఇది పశువుల ఎరువు అండి. ఈ టబ్లో తీసుకున్నాను పశువుల ఎరువు. ఇదిగోండి టబ్లో సగానికి తీసుకున్నానండి. ఈ మన డ్రాగన్ మొక్కలన్నిటికీ సరిపోతాయండి ఈ ఎరువు. దీంట్లో ఏం కలుపుతానంటే ఇది బోన్ మిల్ అండి. మన కాయ సైజు పెరుగుతుంది, క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట. బోన్ మిల్ వేస్తున్నాను. బోన్ మిల్లు ఒక డబ్బా వేసాను. అలాగే ఇది మస్కడ్ కేక్ పౌడర్ అండి. ఇదిగోండి ఇది కూడా ఒక డబ్బా వేస్తున్నాను. ఇంత ఎరువుకి పూత బాగా వస్తుందండి మనకి మస్కడ్ కేక్ వేయడం వల్ల. మస్కడ్ పౌడర్ అంటే మనకి ఇదండి ఆవు పొడి. ఆన్లైన్లో తెప్పించుకున్నదే. మనకి నూనె తీసేసింది అన్నమాట. మన ఇంట్లో తయారు చేసిందంటే వేడి ఎక్కువ ఉంటుందండి. ఇది అంత వేడి ఉండదు. పూత రావడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ పూత చెట్టు నిండా వస్తుందండి ఇది వేయడం వల్ల. బోన్ మిల్లు వల్ల మనకి కాయ సైజు పెరుగుతుంది, అలాగే క్రాప్ ఎక్కువ వస్తుంది. బోన్ మిల్లు చాలా బలం అండి మొక్కకి, డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి. అలాగే మనం ఇప్పుడు అసలైంది వేరు తెగులు అలాంటి ఎండు తెగులు రాకుండా మనకి చెట్లు ఫంగస్ ఉన్న పోవడానికి ఇది వేపపిండి అండి. ఇది ఒక డబ్బా వేస్తున్నాను. మళ్ళీ కింద పై కలుపుతాను, అందాక పైన కలుపుతున్నాను. ఇది వేసాం కదండి 3. ఇప్పుడు కొద్దిగా ఎసమ్ సాల్ట్ వేస్తున్నానండి. 2-3 గుప్పుళ్ళు అయితే సరిపోతుందండి ఎసమ్ సాల్ట్. ఉజ్జాయింపుకి వేస్తున్నాను. ఎసమ్ సాల్ట్ కూడా బాగా పనిచేస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి. పూత కాత రావడానికి మొక్క గ్రీన్గా ఉంటుందండి. చాలండి ఎసమ్ సాల్ట్. అలాగే మనకి ఏదన్నా వేరు తెగులున్నా పోవడానికి ఇది సుడోమన్ అండి. ఇదిగోండి సుడోమన్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా మనకి ఏదన్నా చెట్లో వేరు తెగులని ఫంగస్ ఏమన్నా ఉన్నా పోతుందన్నమాట. ఇది జీవన ఎరువు అండి. ఇది కూడా సుడోమన్ కూడా కొద్దిగా వేస్తున్నాను. చాలండి. అలాగే మనకి ఇది ట్రైకోడర్మా విరిడి అండి. మీకు ఎప్పుడు చూపిస్తాను కదా, ఇదిగోండి ఈ పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను. మనకి చెట్టు ఎండిపోతూ ఉంటుంది కదా, అలాంటివి కూడా ఎండు తెగులు రాదు. అలాగే మనకి
వేరు తెగులు పురుగు, వేరు పురుగు అది ఉన్నా చనిపోతుంది అన్నమాట. ఇది కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది కొద్దిగా వేసాను, అన్నీ ఉజ్జాయింపుగా వేసానండి, కొలత లేకుండా. టబ్లో సగం ఎరువండి. ఇప్పుడు కింద పైన కలుపుకుందాం. ఇలాగా జీవన ఎరువులు పూత వచ్చేటప్పుడు వేస్తండి, మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి. స్టార్టింగు పూత స్టార్ట్ అవుతుంది కాబట్టి పశువుల ఎరువులు ఇవన్నీ కలిపి వేసుకుంటే మనకి మన హార్వెస్ట్కి ఎక్కువ కాయలు తీసుకోవచ్చండి. కింద వరకు కలపాలండి, అడుగు వరకు. అడుగున ఇది ఉంటుంది కదా ఎరువు, మళ్ళీ కలవదు, అందుకని బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మనం పూత వచ్చేటప్పుడు ఇలాంటి బలమైన ఎరువులు వేస్తండి, మన క్రాప్ ఎక్కువ తీసుకోవచ్చు. ఎప్పుడు బనానా వేస్తాను కదండి, చూపిస్తాను వీడియోలో. అవి వేయాలి, ఇలాంటి ఎరువులు కూడా వేయాలండి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్, లిక్విడ్ ఉంటుంది కదా, బియ్యం కడిగిన వాటరు, అలాగే బనానా జ్యూసు, ఏదోటి అలా వేస్తూ ఉండాలండి. ఇప్పుడు మాత్రం ఈ 4 నెలలు క్రాప్కి బాగా వస్తుంది. మనకి మే నుండి స్టార్ట్ అవుతుంది. అసలు అయితే మనకి ముందుగానే వచ్చిందంటే ఇలాంటి బలమైన ఫుడ్ అప్పుడప్పుడు ఇస్తున్నాం కాబట్టి పూత స్టార్ట్ అయిపోయింది మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇది వేయడం వల్ల ఇంకా ఎక్కువ పువ్వులు వస్తాయండి. పువ్వు వస్తాయి కదా, మనకి కాయలు ఎక్కువ వస్తాయి, పళ్ళు. కాయ సైజు కూడా పెరుగుతుందండి, పెద్ద సైజు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి ఇలాంటి ఎరువులు వేయడం వల్ల. ఇప్పుడు వేస్తానండి. ఇదిగోండి, ఈ ఫ్రిడ్జ్లో ఉంది కదా డ్రాగన్ మొక్క, ఇక్కడ ఉంది, ఈ ఫ్రిడ్జ్లో ఉంది పెద్ద మొక్క. ఇది ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయిలేండి, ఒక మొక్కే ఉంది కానీ చాలా మొక్కలు వేసాము. ఇది పెద్ద ఫ్రిడ్జ్ కదా, మొక్కలు ఎక్కువ వేసాము. ఇది కూడా ఈ ఫ్రిడ్జ్లో కూడా డ్రాగన్ మొక్కలు, వీటికి అన్నిటికీ వేస్తానండి. మనకి ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యే టైం కదా, ఆల్రెడీ పూత స్టార్ట్ అయిపోయింది. ఒక మొక్కకు వచ్చిందంటే ఉన్న మొక్కలు కూడా వచ్చేస్తాయండి పూత. వీటిని కూడా వేస్తాను. ఇది చూడండి, తెల్ల డ్రాగన్ ఫ్రూట్ మొక్క, ఇదిగోండి, దీన్ని కూడా వేయాలి. ఇదిగోండి, అక్కడ ఇంకా 20 లీటర్ పెయింటింగ్ డబ్బాలో కూడా 3 డబ్బాలో ఉన్నాయి. మనకి తోట అండి, డ్రాగన్ తోట. వీటికి అన్నిటికీ వేస్తాను ఇప్పుడు. ఇలాగా మనం డ్రాగన్ మొక్క కదా, ఒత్తుగా ఉన్నాయి కదా, ఇలా పోసేయడమే పైన. మనం కొద్దిగా వేయాలంటే, తవ్వి వేయాలంటే మనకి ముళ్ళు గుచ్చిపోతాయండి. అందువల్ల ఇలా పైన మొత్తం మట్టి అంతా పోసేసి కొంచెం కదిలిస్తే చాలండి. గొప్ప తవ్వినట్టు తవ్వితే మట్టిలో కలిసిపోద్ది. మళ్ళీ వేద్దాం. ఇదిగోండి, దగ్గర తీసుకొచ్చాను టబ్బు. ఇప్పుడు వెనకాల నుండి కూడా పోద్దాం. చూసారా, ఒత్తుగా ఉంది, ముళ్ళు గుచ్చిపోతాయి. అందువల్ల మనం ఇలా పైనుండే పోయాలి. కింద వరకు కొమ్మలు ఉన్నాయి కదా, మొత్తం మట్టి అంతా పోసేయాలండి. ఒక లేయర్ పోసేస్తే మనకి ఇంకొక నెల వరకు చూసుకోక్కర్లేదండి. క్రాప్ బాగా వస్తుందండి ఇలాంటివి వేయడం వల్ల ఎరువులు. ఒక లేయర్ వేసేసి మట్టి కదిలిచ్చి మనం వాటరింగ్ చేస్తండి, బాగా మొదలకి దిగుతుంది అన్నమాట. మనం ఒక్కో మొక్కకి వేయాలంటే ముళ్ళు గుచ్చిపోతాయండి. ఇలా పోసేసి
పైన మట్టి లేయర్లో ఒక లేయర్ ఇలా పోసేసి మొత్తం మట్టి అంతా కలిసిలాగా పోయాలండి. ఎక్కువే వేసుకోవాలి. మన 4 నెలల పంట కదా ఇది, 4 నెలల వరకు వస్తూనే ఉంటుంది క్రాపు. ఇలాగా ఆ సందుల్లో కూడా ఇలా పోసేస్తండి, లోనికి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇలా వేసాం కదండి. ఇప్పుడు కొంచెం కదిలిచ్చాలండి. నేను ఒక ఫ్రిడ్జ్కే వేసి చూపించాను, అన్ని ఫ్రిడ్జ్లకి తర్వాత వేస్తానండి. వీడియోలో ఎంత అవుతుంది కదా. చూసారా, ఈ అరటిపళ్ళు కప్పాను కదా మొన్న, అవన్నమాట. అది కూడా మనకు బలమే, బాగా క్రాప్ వస్తుంది అరటిపండు కూడా బనానా వేయడం వల్ల. ఇలా ఎరువు జల్లేసి, అది మనం కలిపింది జీవన ఎరువులు ఇలా కదిలిచ్చి వాటరింగ్ చేస్తండి. చూసారా, 4-5 డబ్బాలు వేసాను దీనికి, పెద్ద ఫ్రిడ్జ్ కదా. బనానా చూసారా కప్పాను, ఇవ్వండి. అలా పైన ఉన్నా పర్లేదు, ఎరువు అయిపోద్ది. ఇలా కదిలిచ్చాలండి. వాటరింగ్ చేస్తాకి వాటర్ ఇప్పుతానండి. మనం ఇలాగా ఎరువేసిన తర్వాత ఇలా కదిలించుకోవాలి, మట్టి గొప్పు తవ్వాలన్నమాట. మనకి వేర్ల వరకు అందుతుంది, పైన వేసి అలా వదిలేయకూడదండి. ఇలాగా కదిలించుకొని మట్టి అంతా, నేను ఎప్పుడు సంవత్సరం ఇలాగే చేస్తానండి. క్రాప్ స్టార్ట్ అవ్వక, పూత స్టార్ట్ అవ్వక, అందువల్ల మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది ఇలాంటి ఎరువులు వేయడం వల్ల. ఇలాగా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇలాగ మట్టి కదిలించుకోవాలండి. మనం డ్రాగన్ మొక్క ముళ్ళు గుచ్చిపోతాయి కదా, జాగ్రత్తగా చూసుకొని ఇలా మట్టి కదిలించుకోవాలి. అంత ఎరువు వేస్తే కానీ దీనికి చాలదండి, చాలా మొక్కలు ఉన్నాయి కదా దీంట్లో, అందువల్ల 4-5 డబ్బాలు వేసాను. ఇలాగా మొత్తం కదిలిచ్చాం కదా మట్టి. ఇప్పుడండి వాటరింగ్ చేస్తాను. ఎందుకండి ఇలాగా మట్టి ఎరువండి కొమ్మల్లో పడ్డది కదా, ఆ పైనుండి అలా జల్లితే కింద దిగిపోద్ది అన్నమాట. కొమ్మల మీద పడింది కదా, వేసేటప్పుడు ఇలా కొమ్మల పైనుండి వాటర్ జల్లితే కిందకి దిగుతుంది. ఇలాగా వాటరింగ్ చేస్తుంటే మనకి వేర్లకి దిగుతుంది అన్నమాట. ఆ ఎరువు జీవన ఎరువులు ఎన్ని కలిపానండి. మనం వేపపిండి, అలాగే మస్టర్డ్ కేక్ పౌడరు, అలాగే బోనుమిల్లు, సుడోమును, అలాగే మనం రేగుడ్రం విరిడి ఎరువు ఎన్ని కలిపాను చూసారా. ఇలాగా పూత స్టార్ట్ అవుతాడు, ఇలాంటి ఎరువులు వేసుకోవాలి. ఇలాగ మనకి వేరుకి బాగా దిగుతుంది అన్నమాట. ఇప్పుడు వేసిందంతా ఎరువంతా మనకి తడిసి బాగా వేర్లు దిగి మనకి పూత కాత ఎక్కువ వస్తుంది. చూసారు కదండి, మనం జీవన ఎరువులు డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కకి వేసాము. ఇప్పుడు పూత మీద ఉంది కదా, పువ్వు వచ్చింది చూపించాను కదా. ఇలా పూత ఎక్కువ రావడానికి ఇలాంటి పువ్వులు చూసారా, ఇలాంటి పువ్వులు ఎక్కువ రావడానికి మనం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చిందండి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అదిగోండి చిన్న మొక్క, ఇదిగోండి కనబడిందండి, ఇదిగోండి ఇప్పుడే వస్తుంది. ఇలాంటి పూత ఎక్కువ రావడానికి, చెట్టు నిండా పూలు రావడానికి మనం ఇలాంటి ఎరువులు వేయాలండి.
బనానా వేయాలి అప్పుడప్పుడు. ఇలాంటి ఎరువులు కూడా వేస్తూ ఉండాలి. నెలకు ఒకసారి అయితే చాలండి ఈ ఎరువు, మిక్స్డ్ ఎరువు. చూసారు కదండి, డ్రాగన్ మొక్కకు బలమైన ఫుడ్ ఇచ్చాము ఇవాళ. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.